థ్యాంక్ యూ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes మాత్రమే ఈ వాగ్దానం, ఈ సందేశం. ఈ అరగంట సేపు ఈ వాగ్దానం వినడానికి నువ్వు యోగ్యుడు కాకపోతే మలాక్యా గ్రంథంలో ఏమంటుందండి? జకర్యాలో ఏమంటది? సముద్రమును దాటి సముద్రము వెళ్ళిన, తూర్పు పర్వత నువ్వు వెతికిన ఈ ధర్మశాస్త్రం నీకు దొరకదు అని ఉంది. హల్లెలూయా. అవునా? హల్లెలూయా. సో ఈ వాగ్దానం మనకు వెతికినా దొరకదు. ఇప్పుడు ఉన్న సమయంలో మీ చేతిలోనే ఉన్నది. మీ కొరకు మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడే మన మధ్యలో దిగి వచ్చి ఉన్నారు. మీరు వినండి, దీవించబడండి. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం. కీర్తన గ్రంథం చాలా నాకు ప్రియమైన ఒక గ్రంథం. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో నేను సేవ ప్రారంభ దినములో మొదటిగా ఈ కీర్తన గ్రంథమే చదివేయడానికి నాకు చాలా ఇష్టమైనది. హల్లెలూయా. ఈ కీర్తన గ్రంథం పుస్తకం ఎత్తుకుంటూ నేను చదువుకోవాలంటే నేను 1, 2, 3 నేను చదువుకుంటూ పోతానే ఉంటాను. ఎంతైనా చదువుకుంటాను. 10, 20 చాప్టర్ దాకా చదువుతానే ఉంటాను. హల్లెలూయా. చదువుతూ ఒక గుంతులో బావి నీళ్ళ కోసం బావి తోడతారు. వాళ్ళు తోడుతూ నీళ్ళు వస్తా ఉంటే ఇంకా తోడుతూనే ఉంటారు, ఇంకా బాగా నీళ్ళు రావాలని. హల్లెలూయా. నిధి తోడేది వాళ్ళు ఏం చేస్తారు? ఏమైనా దొరికింది అనుకో, ఇంకా తోడితే ఇంకేమైనా దొరుకుతుందని తోడతారు. హల్లెలూయా. అది ఏదైనా రోడ్లో 100 రూపాయలు పడింది అనుకో, వండి ఎత్తుకుంటారు. మళ్ళీ ఇంకేమైనా పడింది ఏడైనా అని వెతుకుతారు, ఇంకొకటి ఏమైనా పడిందేమో. హల్లెలూయా. ఒకటి పడితే చాలదు వాళ్ళకి దొరికితే. మరి ధర్మశాస్త్రమందు ఈ కీర్తన గ్రంథం ఎవరు రాశారండి? దావీదా. సరే, వేరే కోరా కుమారుడు రాశారు, దావీదు రాశాడు, సొలొమోను రాశాడు, ఇంకా ఆసాపు రాశాడు, ఇంకా మోసే రాశాడు, ఇంకా ఏతోను రాశాడు, ఏమాను రాశాడు. వీళ్ళందరూ రాసినవన్నిటినీ చేర్చి పెట్టి ఒక కీర్తన గ్రంథంని రాసింది ఎవరు? దావీదు, ఆసాపు, ఏమాను, ఏతాను, కోర కుమారుడు, సొలొమోను, మోసే, ఆసాపు అందరూ రాసిన గ్రంథాన్ని ఒక్క ధర్మశాస్త్రంగా కీర్తన గ్రంథంగా రాసినది ఎవరు? గమనించండి. ఎజ్రా అనే శాస్త్రి ఒకడు ఉన్నాడు. ఎజ్రా గ్రంథం తెలుసా? ఎజ్రా అనే శాస్త్రి ఉన్నాడే. ఆ ఎజ్రా అనే శాస్త్రి ఇవన్నీ చేర్చి కూడించి ఒక్క ధర్మశాస్త్రం కీర్తన గ్రంథం అని రాశాడు. హల్లెలూయా. వాళ్ళు రాసినవన్నీ ఎత్తుకున్నాడు. ఇందులో అధికంగా వ్రాయబడినది దావీదు కుమారుడు దావీదు. హల్లెలూయా. అధికంగా రాసినది ఎవరంటే దావీదు. అందుకని మీరు ఏమనుకుంటున్నారు? ఈ ధర్మశాస్త్రం కీర్తన గ్రంథం దావీదు రాశాడు అని అనుకుంటున్నారు. దావీదు రచించిన అవన్నీ కూర్చిపెట్టుకుంటూ ఒక్క గ్రంథంగా రాసిన వాడు ఆ కాలంలో, రాజుల కాలంలో, న్యాయాధిపతుల కాలంలో, అనేకుల కాలంలో ఎజ్రా అనేవాడు ఒక శాస్త్రి, అంటే వేద పారాయణం చేసే ఒక శాస్త్రిగా ఆయన అక్కడక్కడక వెళ్ళి ఈ ధర్మశాస్త్రమును చదివి వాళ్ళకి బోధించేవాడై ఉండిండు ఎజ్రా అనే శాస్త్రి. హల్లెలూయా. ఎజ్రాకు పేరు ఏమిటండి? శాస్త్రి అని పేరు. శాస్త్రి అని ఎవరికి చెప్తారండి? ఉపమానాలు రాసి బోధించి అనేకులకు తెలియపరచే వారికి పేరు శాస్త్రులు అంటారు. హల్లెలూయా.
ఈ ఎజ్రా అనే శాస్త్రి గ్రంథం రాశాడు. నాకు చాలా ఇష్టం. ఎప్పుడైతే ఈ గ్రంథము చదవడానికి ఇష్టపడతారో ఒకటి చదువుకుంటూ పోతే మరలా పేజీ తిప్పి ఇంకొకటి చదువుతాను. హల్లెలూయా. అంత ఇష్టమైన ఒక గ్రంథం. అయితే దావీదు ఇందులో ఒక మాట అన్నాడు. కీర్తన గ్రంథం 71వ అధ్యాయంలో 71వ అధ్యాయం 21వ వాక్యం చదవండి. గమనించండి. నన్న గౌరవమన్న హెచ్చిసు. అమ్మా అందరూ సరిగా కూర్చోండి, స్థిరంగా కూర్చోండి. సహోదరి చదువుతుండగా చెప్పడం వినండి. ನನ್ನ ಗೌರವವನ್ನು ಹೆಚ್ಚಿಸು, ನನಗೆ ಅಭಿಮುಖನಾಗಿ ಸಂತೈಸು. ನನ್ನ ದೇವರೇ, ನನ್ನ ಸಂತತಿಯನ್ನು, ನಿನ್ನ ಸಂತತಿಯನ್ನು స్మరించువేను. హల్లెలూయా. తెలుగు చదవండి. రీడ్ బై తెలుగు. నా గొప్పతనమును గమనించండి. నా గౌరవం, నా గౌరవం. గొప్పతనం అంటే గౌరవం అంటే రెస్పెక్ట్. హల్లెలూయా. రెస్పెక్ట్ అంటారు. గొప్పతనం, గౌరవం, రెస్పెక్ట్. రెస్పెక్ట్ అని ఎవరికి చెప్తారండి? ఎవరికి చెప్తారు? గౌరవం, గౌరవనీయులు ఎవరికి చెప్తారు? ఏమండి? రెస్పెక్ట్ అంటే గౌరవనీయులు అని అన్నారు. గౌరవనీయులు అంటే ఎవరు చెప్తారు? గౌరవనీయులు, గౌరవాన్విత, శ్రీమాన్యత, శ్రీమాన్, మాన్య, మాన్య అని ఎవరికంటారు? ఇప్పుడు పదాలని ఎవరికి వాడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కోసం దీవించబడుతూ దేవుని భక్తులనగా ప్రయాసపడి దేవుని ధర్మశాస్త్రమును ఒప్పుకుంటూ అక్కడక్కడికి వెళ్ళి సేవ చేసేవాడైనా దైవ దాసులకు, ప్రవక్తులకు మాన్య దాసులు, మాన్య దైవ దాసులు అని వాడాలి. ఇప్పుడు ఆ మాటలు ఎవరు వాడుతున్నారండి? ఎవరు వాడుతున్నారు? మాన్య ముఖ్యమంత్రిಗಳೇ, మాన్య ఎమ్మెల్యే అని వారు వాడుతున్నారు. ఎవరు వాడుతున్నారండి? మాన్య అనేది ఇట్స్ రెస్పెక్టెడ్ వర్డ్, ఇట్స్ అ గౌరవం. దావీదు అంటున్నాడు, నా గొప్పతనము అంటే నా గౌరవమును ఏం చేయమంటున్నాడు? వృద్ధి చేయము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలగ చేయము. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. నా గౌరవం, నా గొప్పతనమును వృద్ధి చేయము అంటే అధికము చేయము. నాకు ఇది చాలదు. హల్లెలూయా. మాన్య, మాన్య దాసులు, మాన్య పాస్టర్లు అని మనం చెప్పాలి. దాన్ని చెప్పమంటే అలా సరిపోనంటుంది. హల్లెలూయా. మాన్య రెస్పెక్టెడ్ వాడంతా బయట ఉండేవారు కాడ పెట్టారు. మాన్య ముఖ్యమంత్రిಗಳು, మాన్య ప్రధానమంత్రిಗಳು అని. హల్లెలూయా. ఇక్కడ దైవ దాసులు సర్వ వ్యాప్తి ఆమె అన్నట్టుగా ప్రతి చోటున, ప్రతి స్థలములో దేవుని గురించి ప్రబోధించుచున్న దైవ దాసులు మాన్యులు అంటే గౌరవయుతమైన రెస్పెక్టెడ్ పర్సన్ అని వాళ్ళకు చెప్పబడాలి. హల్లెలూయా. దాసులను ఏం చేస్తున్నారంటే పాస్టర్, రెవరెండ్, డాక్టర్, బిషప్ అని పెట్టుకుంటూ ఆ మాన్యం వదిలిపెట్టారు. హల్లెలూయా. ఆ రెస్పెక్టెడ్ వర్డ్ వదిలిపెట్టారు. నాకు ఆ వద్దు రెస్పెక్టెడ్. దేవుని మాటల ప్రకారం దాసులైతే చాలు. హల్లెలూయా. అవి తప్పు కాదు. ఇట్స్ నాట్ రాంగ్, బట్ ద గాడ్ వర్డ్స్ ఇస్ సేయింగ్, దేవుని వాక్యం సెలవిస్తుంది, నా గొప్పతనము వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అన్నాడండి దావీదు? దావీదు ఎందుకు ఈ మాట దేవుని మీద అన్నాడు? నాలో గౌరవం ఉన్నదని దావీదుకు తెలుసు. ఐ హావ్ రెస్పెక్ట్, నాకు గౌరవం ఉంది, నాలో గొప్పతనం ఉంది అని దావీదుకు తెలుసు. అయినా దావీదుకు తెలిసిన దావీదు ఏమంటున్నాడు? ఈ గొప్పతనము, ఈ గౌరవము నాకు చాలదు స్వామి, దాన్ని వృద్ధి చేయము. వృద్ధి చేయమంటే అధికపరచము. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏమిటంటే ఇప్పుడు నేను ఈ ఏచి ఆరాధనాలయ ఈ సంఘములో మాత్రమే కాక అనేక స్థలములకు వెళ్ళి, అనేక సంఘములకు వెళ్ళి ఇటువంటి బోధనలు బోధించుచుండగా వాళ్ళందరూ కూడా
దేవుని మాటలు శ్రద్ధగా వినిన వారై పరిశుద్ధాత్మ వారిలో కార్యం చేస్తూ వాళ్ళందరూ గౌరవాన్వితమైన దైవదాసుడు గౌరవాన్వితమైన వాగ్దానమును మాటలను ప్రకటించాడు అని ప్రతి స్థలముందు నన్ను గురించి వాక్యం ద్వారా చెప్పబడాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. హల్లెలూయా. బట్ ఇట్స్ నాట్ రాంగ్, అది తప్పు కూడా కాదు. అయినా దేవుని యందు బలంగా వాడబడడానికి ప్రతి చోట ప్రతి ఒక్కరూ గౌరవాన్వితమైన వ్యక్తులుగా కనపడాలి. హల్లెలూయా. అంటే సేవకుడు మాత్రమే, దావీదు మాత్రమే రెస్పెక్టెడ్ వర్డ్ యూజ్ చేయాలి, విశ్వాసులు చేయకూడదని ఉందా? మీకు ఆడవాళ్ళకి ఏమంటారు? శ్రీమతి అంటారు. ఎందుకంటారండి? ఎందుకంటారు? అదే నువ్వు ఏ కనగారు చేసేవాడు రెస్పెక్ట్. ఎందుకంటారమ్మా శ్రీమతిని? ఎందుకంటారు శ్రీమతిని? ఎందుకంటారమ్మా? ఒక ఆడ స్త్రీ ఇట్స్ బిల్డ్ ద లైఫ్ అండ్ ఫ్యామిలీ. ఒక సహోదరి ఆయన పుట్టినాక ఆడపిల్ల అందరితోనూ సహనంగా పలకరించి, అందరితోనూ ప్రేమగా, అందరితోనూ మాట్లాడుకుంటూ, అందరితోనూ బావా, చిన్నాయన, పెద్దనాయన, అమ్మ, నాయన, అక్క, చెల్లి, అన్న, తమ్ముడా అని అందరితోనూ పలకరించుకుని ఉంటుంది. పెద్దమైనాక తల్లిదండ్రులను ఎక్కువగా గౌరవిస్తుంది. తల్లిదండ్రులను గౌరవించుకుంటూ నాన్న అంటే అధికమైన ప్రేమ, అమ్మ తల్లి అంటే అధికమైన ప్రేమ చూపించుకుంటుంది. తర్వాత ఆయన ఒక వివాహం జరుగుతుండగా మరొక కుటుంబంలో ఒక పురుషుడు శ్రీమాన్ అంటే గౌరవాన్వితమైన వ్యక్తిగా మారాలంటే ఒక సహోదరి తన జీవితంలో ప్రవేశించాలి. హల్లెలూయా. అప్పుడు ఆ సహోదరి తన పురుషుడు జీవితంలో ప్రవేశించగా శ్రీమాన్ అనే వారికి శ్రీమతిగా ఆమె ప్రవేశించి వివాహం జరుగుతుండగా ఆమెకి కుటుంబంలో తండ్రి, తల్లి, అక్క, చెల్లెలు, కొడుకు, కూతురు, అవ్వ, అత్తగారు అని అనేక పేర్లు ఆయనకు దొరుకుతాయి. హల్లెలూయా. ఆమె బిడ్డలను కని అందరూ ఎదురుగా ఒక గౌరవాన్వితమైన ఒక సహోదరిగా, తన కుటుంబంలో తన మొగుడుకు భార్యగా, పిల్లలకు తల్లిగా, తోడుపుట్టిన వారికి అక్క, చెల్లెలిగా, అందరికి అమ్మ తల్లి, నాయన అమ్మగారికి ఆమె మంచి కూతురుగా, ఇలా అనేక పాత్రలు, హల్లెలూయా, అనేక పాత్రలు వహించుకుంటూ ఆమె ఏం చేస్తుంది? ఆమె తన జీవితంలో గడుపుతూ ఉంటుంది. కాబట్టి ఆమెకి శ్రీమతి అని పేరు ఇవ్వబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. శ్రీమతి అయిన తర్వాత శ్రీమతితో కలిసి ఆ పురుషుడు ఎక్కడికైనా వెళ్ళాడంటే శ్రీమాన్ అని ఆయనకు పేరు వచ్చి ఆయన కూడా ఏం చేస్తాడంటే గొప్ప గౌరవాన్వితమైన వ్యక్తిగా మారుతాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒంటరిగా ఎవరింటికైనా వస్తే, ఒక సహోదరుడు, ఒక పురుషుడు ఎవరింటికైనా వస్తే, ఏమన్నా బాగున్నావా అంటే బాగున్నారయ్యా, మీరు బాగున్నావా అంటారు. కానీ పక్కలో ఉన్నవారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఎవరో ఆయన వాళ్ళ ఇంటికి వచ్చిపోయారు అనుకుంటారు. హల్లెలూయా. అదే వారితో పాటు తన భార్యని, శ్రీమతిని తీసుకుంటూ ఆయన వాళ్ళ ఇంటికి వచ్చారంటే వాళ్ళ ఇంట్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరో వచ్చారు మీ ఇంటికి, కుటుంబ ఫ్యామిలీగా ఎవరు వచ్చారు మీ ఇంటికి, వాళ్ళు చక్కగా అడుగుతారు. వాళ్ళు అనుమానం పుట్టదు. వాళ్ళు ఏం చేస్తారు? చక్కగా ఆ కుటుంబాన్ని గౌరవించడానికి ప్రయాసపడతారు. హల్లెలూయా. ఆ భార్య భక్తులుగా వెళ్ళుచుండగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఏం కావాలో తెచ్చిపెట్టి అన్నం, ఆహారం ప్రిపేర్ చేసి పెడతారు. హల్లెలూయా. ఒంటరిగా వచ్చారనుకో, నీకు తొందరగా పంపించాలి, అన్నమేకలు చేసేదని చెప్పి నిదానంగా బాగున్నారయ్యా, మీరు బాగున్నారా, ఓ సరే అటైతే ఎవరు మీరు అమ్మాయికి పోయి వస్తే చెప్తాను, మీరు పోయిరండా. హల్లెలూయా. పోయిరండా. ఇవి కూడా చెప్పేస్తాను, చెప్పడం లేదు ఒకటిగా పోతే. హల్లెలూయా. మీరు పోయిరండా, నేను చెప్తాను వస్తే. చాలా సేపు ఇట్స్ నాట్ లైక్ ఒక వ్యక్తి ఒంటరిగా వచ్చి వారి ఇంట్లో కూర్చొని చాలా సేపు మాట్లాడుకుంటూ ఉండడానికి అది సరైన పద్ధతి కాదు, అది వీల్లేదు. హల్లెలూయా. బట్ దట్ ఇస్ నాట్ బీన్ రెస్పెక్టెడ్. అది గౌరవవంతమైన కార్యము కాదు. అయితే ఒక భార్యతో, శ్రీమతితో, శ్రీమాన్ అయిన వాడు వారి ఇంటికి వెళ్ళిచుండగా ఉండండి పోదురు. ఏమంటారు? ఉండండి పోదురు, రేపు పోదురు ఉండండి, అయ్యో ఉండండి, ఈరోజు ఉండిపోదురు. ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడరు. ఎందుకంటే తోడుగా ఒక ఆడ స్త్రీ శ్రీమతి, శ్రీమాన్తో పాటు కలిసి శ్రీమతి వచ్చింది. హల్లెలూయా.
అక్కడ మీకు గౌరవం ఇచ్చి మిమ్మల్ని ఉండండి. ఇప్పుడు బాగా ఏమన్నా రాత్రికి చక్కగా భోజనం చేస్తాం, తినేసిపోదు ఉండండి అని, భోజనం అయినాక లేట్ అయింది పడుకోండి ఇక్కడే అంటారు. హల్లెలూయా. ఇక్కడే పడుకోండి. పొద్దున లేచినాక మంచి మీకు ఉడుకులు పెట్టిస్తారు, టిఫిన్ పెట్టిస్తారు, ఇడ్లీ దోశలు ఉప్మాలు చేసిస్తారు. తిన్నాక చల్లగా పోయేస్తారంటే అయ్యి ఉండండి మధ్యాహ్నం భోజనం చేసిపోతున్నారు అంటారు. హల్లెలూయా. ఇవన్నీ జరుగుతాయి. ఒంటరిగా పోయిన వాళ్ళకి రాత్రి ఉండడానికి లేదు. పొద్దుకు పోయింది తొందరగానే తిన్నవాడు పోనడు తింది అన్నది పోనే. ఒంటరిగా వచ్చిన వాడికి స్థలం లేదు. హల్లెలూయా. సో ప్రియమైన దేవుడులారా, ఒక రెస్పెక్టెడ్ వర్డ్ ని ఎంత గొప్పగా అంటున్నాడంటే దావీదు, నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తోటి మరలి నాకు నెమ్మది కలగ చేయము. 19వ వాక్యం చదవండి. అందులో ఇట్స్ రీడ్ బై 19th వర్డ్స్. దేవా నీ నీతి మహా ఆకాశమంత ఉన్నతమైనది. చెప్పండి. దేవా నీ నీతి మహా ఆకాశమంత ఉన్నతమైనది. హల్లెలూయా. కిందలో వాక్యం చెప్పండి. గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడు సమానులెవరు లేరు. ప్రభు పాడండి. సమానులెవరు ప్రభు, నీకు సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. భక్తుడు ఎంత అందంగా పాడినాడు. అదే అంటున్నాడు దావీదు, దేవా నీతో సాటి అయిన వాడెవడు. హల్లెలూయా. నీకు సమానమైన వాడెవడు, నీతో సాటి అయిన వాడెవడు. హల్లెలూయా. ఎంత అంతగా రెస్పెక్ట్ నన్ను నా గౌరవమును వృద్ధి చేయము. నేను ఇంకా నిన్ను గౌరవించాలి. నా గౌరవముతో పాటు నన్ను ఉపయోగించే ప్రతి స్థలమందున నేను నీకు గౌరవం చెల్లిస్తూ నిన్ను స్తుతించాలి. ఎందుకంటే నీతో సాటి అయిన వాడు ఈ లోకం అంతటిలో ఎవరు లేరు. హల్లెలూయా. దేవుడికి సమానమైన వాడు ఎవరు లేరు. హల్లెలూయా. సమస్త మానవ శ్రీమాన్ బలమును సాగించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, నీ సమాను ఎవరు ప్రభు, సమానులెవరు ప్రభు. హల్లెలూయా. ఆయనకి సమానమైన ఎవరు లేరు. అందుకే నీతో సాటి అయిన వాడు ఎవరు లేరు అని ఆ భక్తుడిని దావీదు అన్నాడు. ఎందుకంటే మొదటి శామ్యూయేలు గ్రంథంలో, ద ఫస్ట్ శామ్యూయేల్ పుస్తకంలో 12వ అధ్యాయం రాని గమనించండి. దేవుడు ఆదాము తర్వాత నోవా కాలంలో దేశమంతటిని ఆయన నీళ్లతో పాటు సర్వమును నాశనము చేశారు. హల్లెలూయా. ఒక్క కుటుంబము తప్ప అందరూ నిర్మూలమైపోయినారు. హల్లెలూయా. వాళ్ళు 8 మనుషులు మాత్రమే వాళ్ళు పడవలో వెళ్ళి తయారు చేయనప్పుడు ఆ పడవలోకి వెళ్ళి వాళ్ళు తప్పించబడ్డారు. హల్లెలూయా. నేను చెప్పిన మాట ఒక క్షణంలో సింపుల్ గా అయిపోయినది. హల్లెలూయా. గమనించండి. దేవుడు నోవాతో మాట్లాడుచుండగా నోవా తన భార్య, పిల్లలు, కోడలు ముగ్గురిని తీసుకున్నారు. వాళ్ళందరినీ చేర్చుకున్నాడు అని ఉంది. కానీ ఆ పడవ చేయుటకు 3 కొడుకులు 3 కోడలు ఏం చేశారంటే సహాయం చేశారు. ఇవి మా వల్ల కాదు. ఇప్పుడు 3 కొడుకులు ఉంటే 3 కోడలు ఉంటే ఆ ఇంట్లో ఎలా ఉంటుందండి? ఏముంటుంది? సమాధానం ఉంటుందా? ఏమండి? 2 కోడలు ఉంటే సమాధానం ఉంటుంది. 3 కోడలు ఉంటే సమాధానం ఉంటుందా? 3 కోడలు 3 కొడుకులు ఇంట్లో ఉంటే నువ్వెంత నేనెంత? నువ్వెంత ఎంత?
ముగ్గురు కోణాల మధ్యలో సమాధానం వెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మీ అప్పు చెప్పినంత నేను చేయాలా? నేను చేయను. మీ అప్పు చెప్పినంత నేను చేయలేను. నోవా ఏమన్నాడు? పదండి, పెద్ద పెద్ద మాటలు కోపించుకుంటూ అవి మోసుకుంటూ తీసుకురావాలి. పడవ చేయాలంటే ఎంత పెద్ద మాన పోయాలండి? ఎంత పెద్ద మాన పోయాలి? ఆ మాను కోసి దగ్గరకు తీసుకుని వచ్చి దాన్ని పలకగా చేసి దాన్ని తయారు చేసి ఆ పడవను కొట్టడానికి సిద్ధపరచాలి. దానికి ఎన్ని మాటలు కోసుకురావాలి? హల్లెలూయా. ఇప్పుడైతే కోడలని రకరకాలైపోయినారు. బెంగళూరులో ఉన్న కోడలైతే వాక్యం లేదు, పక్కెత్తుకుంటూ వాక్యంలో పొడిచమంటూ కోడలు. హల్లెలూయా. వాళ్ళు ఈ పనిలో ఉన్న కోడలను ఏం చేస్తారు? చెక్క దొక్కులు, సామాన్లు కలిగి అన్ని పని చేస్తారు. కానీ నేను మాత్రమే అన్ని చేయాలన్నా? ఆ కోడలు నువ్వు చేయమను. వాళ్ళకి అదేమో పని ఉంది, వాళ్ళు బయటకు పోయినారనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు? నేను మాత్రం చేయాలి, వాళ్ళు బయటకు పోయినారని దాని గురించి వ్యత్యాసంగా మాట్లాడుకుంటారు. హల్లెలూయా. ఒక పడవ తయారు చేయాలంటే ఈ ముగ్గురు కొడుకులు కోడలతో పాటు భార్య మొగుడని వాళ్ళు వీళ్ళు ఎంతవరకు ఒక సమాధానంలో ఉంటే మాత్రమే ఆ నోవా ఆ పడవను తయారు చేయడం సిద్ధపాటు కలిగి ఉండొచ్చు. హల్లెలూయా. అంటే ఎంతో ఒక రెస్పెక్టెడ్ పీపుల్, దే షుడ్ బి నోవాస్ ఫ్యామిలీ. హల్లెలూయా. నోవా తన కుటుంబం ఒక గౌరవాన్వితమైన ఒక ఫ్యామిలీగా దేవుడు ఆదుకున్నారు. మీ అబ్బకు బుద్ధి లేదు, అందరూ పాడుకుంటూ బాగా తిరుగుకుంటూ తాగుతూ డాన్సులు చేస్తూ నాట్యం చేసుకుంటున్నారు. మీ అబ్బ బాబాలు పిలుచుకొని వచ్చి ఈ పంచాయి మాట్లాడండి, కోడలు చేసింటుంది అనుకుంటున్నారా? కోడలు కొడుకు ఒకరింటి పోతే ఒకరింటి మాత్రం వస్తారు అని. హల్లెలూయా. ఆ పని చేయాలంటే, నెరవేరాలంటే పరిశుద్ధాత్ముడు ఆ కుటుంబంలో పూర్ణ సమాధానం ఉంచున్నాడు. హల్లెలూయా. బయట ఉన్న వాళ్ళు తాగుతూ నాట్యం చేస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నా కూడా ఏమవుతుందండి? మీరందరూ ఇప్పుడు నన్ను చూస్తున్నారు. బయటకి ఇప్పుడు ఏదైనా ఒక బ్యాండ్ కొట్టామనుకోండి, ఏమని కొడతారండి? ఏమని కొడతారు? బ్యాండ్. ఆ బ్యాండ్ కొట్టేపాటికి అందరికి ఒళ్ళు ఆటోమేటిక్ గా షేక్ అవుతుంది. అది లాస్ట్ ఫైనల్ టచ్. హల్లెలూయా. ఏమని? అది ఫైనల్ లాస్ట్ గా మోపుకోబోయేటప్పుడు కొట్టేది. దండనక అట్లే ఆడతారు. హల్లెలూయా. ఈడ ఆరాధన చేయబట్టి హల్లెలూయా వాళ్ళకి, ఎందుకంటే దండనక లేదు. హల్లెలూయా. అది పాపం చాలా కష్టం ఆరాధన చేయాలంటే. వారి కుటుంబంలో ఒక మంచి సమాధానం కనపడిన వాళ్ళ పడవ తయారు చేశారు. హల్లెలూయా. అంత ఈజీ కాదు. నువ్వు అనుకున్నట్టు 10 రోజులు 4 రోజులు జరిగినవి కావు. అవి కట్టడానికి కొన్ని 7 సంవత్సరాలు గడిచాయి. అప్పుడు అన్ని సంవత్సరాల వరకు వాళ్ళు కోడళ్ళు వాళ్ళందరూ ఆ పడవ తయారు చేయడానికి ఎంత ప్రయాసపడింటారు. బయట వాళ్ళు నాట్యం చేస్తున్నారు, మేమైతే పని చేయాలా? సహోదరుడు సాక్షి చెప్పారు లక్ష్మమ్మ గారు. అందరూ పండగ చేస్తున్నారు, మేము పండగ చేయలేకపోయినాం. పూర్తిగా చెప్పలేకపోయినాం లక్ష్మమ్మ గారు. అందరూ పండగ చేశారు, మేము పండగ చేయలేకపోయినాం. అయితే మేమేం చేశాం? పండగ చేయకుండా బండి ఎత్తుకుని పోగడప్ప పోయినాడు. ఎక్కడ పోయినాడు? పశువులు పోయినాడు. పండగ చేయగా దమ్మున పడిండు. పండగ చేయమంటే పండగ చేయలేదు, పశువులు పోయినారు, మీరు అంతగా పైనారని అని అంటారు. హల్లెలూయా. లక్ష్మమ్మ గారు అన్నట్లు చేసింటారు. ఎవరో నెమ్మదిగా ఏమైనా చేస్తే అంత పండగ చేసుకొని పడుకున్నట్టు సరిపోయినది. ఈ అబ్బాయి ఆడపోయి పడి చేసి వచ్చినాడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఇట్స్ రెస్పెక్టెడ్ వర్డ్. ఆయన నోవా మీద ఎంత గౌరవవంతమైన రెస్పెక్ట్ పెట్టాడు. నీవు చేయగలవు అని ఆ కుటుంబం దేవుని మాట నెరవేర్చారు. హల్లెలూయా. ఈ రోజు చరిత్ర పురుషుడుగా నిలబడి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎంత గొప్ప కార్యములు చేశారని ఆ మాట ఇక్కడ ఈ మొదటి సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం కానీ 13వ వాక్యం 14 వాక్యం చదవండి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే, యెహోవా ఇతనిని నీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి,
ఆ కాలమందున దేవుడు తీర్మానించబడిన ప్రతి ఒక్కరూ రాజులు లేక నోవా కాలముల నుండి అందుకు తప్పింపబడిన తర్వాత అనేకులు ప్రజలు పెరిగి అనేకులు మనుషులు పెరిగి అబ్రహామును తెలుసుకున్నారు. అబ్రహాముతో ఈసాకు, యాకోబు, అనేక యోసేపు, అనేక మోసే వరకు అనేకులను తెలుసుకున్నారు. మోసే అయినాక ఎవరు వచ్చారంటే యెహోషువ వచ్చారు కానాను దేశానికి తీసుకెళ్ళడానికి. వాళ్ళందరూ పోయినాక దేవుడు ఏం చేశాడు? రాజులు ఎవరు వద్దు, న్యాయాధిపతుల కాలంను కొంచెం పెట్టారు. ఏం పెట్టాడంటే న్యాయాధిపతుల కాలం అంటే వారి కులంలో వారే న్యాయం చేసుకోవాలి. ఇంకొక దగ్గరికి ఎవరి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. వారి కులంలోనే వారి గోత్రంలోనే ఒక మంచోడిని తీర్మానించి ఏదైనా ఉంటే కష్టాలు పోయి ఆయన దగ్గరకు చెప్పుకోవాలి. అయ్యా ఓయో నా పని టైప్ అయింది, నా సంగతి టైప్ అయింది చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఆయన తన గోత్రంలో కులం వారికి ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. దేవుడు జ్ఞానం ఇచ్చి ఆయన అమ్మా ఇలా చేయి ఇలా చేయమని న్యాయం ఇచ్చాడు. హల్లెలూయా. సొలొమోను అనే భక్తుడు ఆయన జ్ఞానమును చూసి ప్రజలు భయపడినారు. ఎలా భయపడినారు? ఎవరైనా చెప్పగలరా? సొలొమోను జ్ఞానమును చూసి అందరూ భయపడినారు. చాలా జ్ఞానవంతులంట, గుణవంతులంట, చాలా గొప్పవాడంట అని ఏం చేశారు? అందరూ మాట్లాడుకున్నారు. ఒకప్పుడు పక్కలో ఉన్న రాజు ఏం చేశారండి? పక్కలో ఉన్న రాజు, పక్క రాజ్యంలో ఉన్న రాజు ఏం చేశాడు? తన సొలొమోను దగ్గరకు వచ్చారు. వచ్చి ఆయన చూశారు. చాలా గొప్పగా నీ గురించి మాట్లాడుకుంటున్నారు, అందుకని నిన్ను చూడాలని నేను వచ్చానని పక్కలో ఉన్న పక్క రాజ్యంలో ఉన్న రాజు వచ్చి చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు ఒక చిన్న కార్యం జరిగిన. ఏం జరిగిందండి? ఏం జరిగింది? ఒక బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లి. ఏం పోగొట్టుకున్న తల్లి? ఇద్దరు సహోదరులకి బిడ్డలు పుట్టిందండి. ఆమెకి బిడ్డ పుట్టింది, ఈమెకి బిడ్డ పుట్టింది. బిడ్డలు పెట్టిన వాళ్ళు సహోదరి పండుకొని చూడగా పక్కలోనే బిడ్డను పండు పెట్టుకుంటూ నిద్ర పంపించి ఆమె కూడా నిద్రపోవాలి. తెలుసా? విగతం తెలుసు. పోయింకా మీరు కూడా పాపం. అవునా? ఇద్దరు రాత్రి పండుకున్నారు. ఇప్పుడు నీ బిడ్డకి నువ్వు పౌడర్ వేసి బొట్లు పెట్టి చుక్కలు పెట్టి ఏమో అలంకారం చేస్తావు కదా. దిష్టి కొన్ని క్రైస్తవులు ఏం చేస్తారంటే బొట్టు ఇక్కడ పెట్టు, బొట్టు కొంచెం ఎంటికలు తీసి లోపల పెడతారు దిష్టి బొట్టు. లేకుంటే కింద పెడతారు, ఇక్కడ చేతులు పెడతారు, కాళ్ళకు పెడతారు. కాటికి దిష్టి తీయాలని క్రైస్తవులు కూడా. అర్థమవుతుందా? ఆ మాదిరి ఆ దిష్టి బొట్లన్నీ పెట్టుకుంటూ నా బిడ్డ నాదనేది నీకు అలంకారం చేసిన తల్లికి తెలుసు. ఇద్దరు తల్లి బిడ్డని పండు పెట్టుకుని పండుకున్నారు. పొద్దున లేస్తే ఒక తల్లిది బిడ్డ చచ్చిపోయింది. ఏమండి? ఒక తల్లి బిడ్డ ఎలా చచ్చిపోయింది? తల్లి బిడ్డకి బాగా పాలన చేసి నిద్ర పంపించి బాగా 4 ముద్దలు తిని పడుకొని ఆ బిడ్డ మీద చేయి పెట్టి బరుపు పెట్టింది. ఆ బిడ్డ చచ్చిపోయింది. హల్లెలూయా. ఆపకుండా బిడ్డని పండు పెట్టుకుంటూ భయభక్తిగా నిద్రపోతూనే ఉంది. ఇవి లేచి చూస్తే బిడ్డ చచ్చిపోయింది. ఏమైందండి? చెప్పండి. అయ్యో అమ్మో నా బిడ్డ చచ్చిపోయింది, నువ్వు దుష్టుడు దుర్మార్గుడు, అందుకే నీ బిడ్డ చచ్చిపోయింది. వామ్మో ఆ బిడ్డ అయితే బాగుందే, నా బిడ్డ చచ్చిపోయింది. ఆయన నిద్రపోతా ఉందని చెప్పింది. చచ్చిపోయిన బిడ్డని ఆ తల్లి దగ్గర పండబెట్టి ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఈమె పెట్టుకొని పడుకొని నిద్రపోయింది. హల్లెలూయా. లేచి చూస్తే ఆ బిడ్డ తల్లికి ఆశ్చర్యం. అయ్యో బిడ్డ చచ్చిపోయింది. అయినా దృష్టించి చూస్తే ఈ బిడ్డ నాది కాదు. ఇట్స్ నాట్ ఇన్ మై బేబీ. ఈ బిడ్డ నాది కాదు. ఆ బిడ్డ నాదంటే ఎవరు చెప్పింది? బాగా తిని బిడ్డ మీద పడి బిడ్డను చంపేసి నా బిడ్డ నీ బిడ్డ అంటావా అని తిరుక్కునింది. హల్లెలూయా. ఈ ఒక న్యాయం రాజు దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. రాజు ఏం చేశాడంటే ఎవరి బిడ్డ ఎవరిదని తెలియక నాదే, ఆ బిడ్డ నాదే నాదే అంటా ఉంది. అప్పుడు ఆ తల్లి చెప్పింది, ఆ రాజుడు అన్నాడు,
ఇద్దరు బిడ్డ నాది అంటున్నారు. ఒరే ఎవరు అక్కడ, ఒక కత్తి తీసుకురారా, నరికి ఇద్దరికి సగం పెట్టరా అన్నారు. ఏమన్నాడండి? నరికి ఇద్దరికి సగం పెట్టన్నారు. ఎవరిని? నోటని చెప్పాలి. ఎవరిని? బిడ్డని. అప్పుడు మంచి తల్లి, నిజమైన తల్లి ఏమనింటది? ఆ బిడ్డను తీసుకుని వచ్చి పండు పెట్టుకున్న తల్లి ఏమనింది? పోతే ఇద్దరు తిప్పుకోవాలి. ఏసే నాకు అర్థము, ఆయనకు అర్థం ఇచ్చింది. గమనించండి, రాజు ఏమన్నారంటే నరికి ఇద్దరికి సగం పెట్టమన్నారు. బిడ్డను పండిపెట్టి నరకాలన్నప్పుడు కన్న తల్లి చెప్పింది, అయ్యా 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 ఆపయ్యా, వద్దు, ఆ బిడ్డ నరికేది వద్దయ్యా, ఆయనకే ఇచ్చింది. ఆయన దగ్గర ఉన్నాను, ఆ బిడ్డ బాగా బతికి ఉంటుంది, జీవితంగా ఉంటుంది, నా కళ్ళారి ఎప్పుడైనా చూసుకుంటానయ్యా, ఆ బిడ్డని ఇచ్చేది. హల్లెలూయా. అప్పుడు రాజు అన్నాడు, ఈ బిడ్డ ఆ తల్లిదే, ఆ తల్లికి తీసేయండి బిడ్డని చెప్పి ఈమెను శిక్షించి ఆ బిడ్డను తల్లికి ఇచ్చారు. హల్లెలూయా. అప్పుడు పక్క రాజ్యంలో వచ్చిన రాజు ఏమన్నాడంటే, ఆహా ఎంత అద్భుతమైన ఆలోచన, ఎంత గొప్ప జ్ఞానం, నేను ఎవరో చెప్పినవని విన్నాను, బట్ ఇక్కడ వచ్చినాక అంతకన్నా గొప్ప గౌరవాన్వితమైన వ్యక్తిని నేను తెలుసుకున్నాను. హల్లెలూయా. You are the most probably is a respected person. I know, నాకు తెలుసు నీవు చాలా గొప్ప వ్యక్తి అని, ఇప్పుడు గొప్ప జ్ఞానవంతుడు అని నేను తెలుసుకున్నాను అని అన్నాడు. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని చూడండి, ఆ కాలంలో ప్రజలందరూ న్యాయాధిపతులను పెట్టి వారి కులానికి తగ్గినట్టుగా న్యాయం చేసుకోమంటే ఆ రాజు ఆ దేవుడి దగ్గరకు వచ్చి సామువేలు దగ్గరకు వచ్చి ప్రజలందరూ ఏమన్నారు తెలిసిన, మా కులానికి తగ్గినట్టుగా ఎవరైనా ఒక రాజును మాకు ఇవ్వయ్యా, ఒక రాజును చేసుకున్నాం, రాజును ఉంటే మంచిది, అన్ని పరిపాలన వాడు చేసుకుంటాడు, మేము ఊరికే వాడు వెనకాల ఉంటే సరిపోద్ది. ఇప్పుడు వాడు రాజుడు అన్నాడు అనుకో, ఎంత మాత్రం రాజుడు అయితే నేను అవుతాను రాజుడు, నేను అంటాను. ఇంకా నేనైతానంటే వాడు అనుకుంటారా, ఏం రాజుడు ఏదైతే నేను అవుతాను రాజుడు అంటా, అందరూ రాజులు అనుకుంటారు. అందుకని నాకు ఒక రాజులు కావాలి, నువ్వు ఏదైనా చేసి మాకు ఒక రాజును ఏర్పరచమని. హల్లెలూయా. దేవుడు వద్దు, మీకు రాజులొద్దు, మీకు రాజులొద్దు, నేనే రాజుని, మీకు రాజులొద్దు అన్న, రాజులు కావాలని కూర్చున్నారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు సామువేలుతో మాట్లాడి ఒక రాజును వారికి ఇచ్చేయి. ఏమండి? ఒక రాజుని ఇచ్చేయి. రేపు నీ ఎందుకు ఒకడు వస్తాడు, ఏ వ్యక్తికి వస్తాడు? గొర్రెలు వేసే చాలా గొర్రెలు ఉంటుంది వాళ్ళ ఇంట్లో, గాడిని వెళ్ళిపోవడం వస్తాడు, వాడిని రాజులుగా అభిషేకించి ఇచ్చిన వాళ్ళకి. హల్లెలూయా. రాజులుగా వాడు వచ్చాడు, రాజాభిషేకం చేసి సౌలును ఇచ్చేసినాడు. హల్లెలూయా. పాత నిబంధన పౌలును దేవుడు ఏం చేశాడు, వాళ్ళకి ఇచ్చేసినాడు. హల్లెలూయా. పౌలు వచ్చిన కాలంలో పౌలు తన ఇష్టానుసారంగా అధ్యయనించడానికి ప్రయాసపడినాడు, కానీ దేవుడికి ఇష్టం లేదు రాజును ఇచ్చడానికి. దేవుడికి ఏం లేదు, ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదు. వీళ్ళు చేసిన ఈ కార్యం వల్లే రాజులు కావాలని కోరుకున్నందువల్లే ఈ మాటలతో ఇక్కడ మనం చూడాల్సి పడింది. 1 సామువేలు గ్రంథం 12వ వాక్యం, కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే, యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మిమ్మను 7 రాజులు మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. రాజున్నా సరే, ఎవరున్నా మీకు రాజు కావాలంటే పెట్టుకో, న్యాయాధిపతి కావాలంటే పెట్టుకో, అధికారి అంటే ఉంచుకో, పర్వాలేదు. నువ్వు అధికారస్తులుగా ఉన్నావా పర్వాలేదు, నువ్వు రెస్పెక్టెడ్ పర్సన్ గా ఉన్నావా, నువ్వు గౌరవవంతమైన వ్యక్తిగా ఉన్నావా, నువ్వు శ్రీమతిగా ఉన్నావా, నువ్వు శ్రీమానుగా ఉన్నావా, నువ్వు మాటీరుగా ఉన్నావా, అది నీలో గొప్పతనం ఉంటే అవి పెరుగునట్లుగా మంచి మట్టించే వరకు దాన్ని కాపాడుకో. హల్లెలూయా. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివి, ఈ చిన్న పని చేసి
నువ్వు ఎంత నీచుడుగా నీ చూపించినావు. హల్లెలూయా. ఒక చిన్న తప్పులు చేసి వారి నీచతనం వారు బయటకు పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక నాయకులు గౌరవనిత శ్రీమాన్ మాన్య అని చెప్పుకున్న అనేక నాయకులు అనేక తప్పులు చేసి అనేకులు కింద పడిపోయినారు. హల్లెలూయా. వారి కార్యాలన్నీ బయటకు వచ్చినాయి, వాళ్ళ తప్పులన్నీ బయటకు వచ్చినాయి. గొప్ప గొప్ప మేధావులను చెప్పుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప గురువులను చెప్పుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప రాజులు నాయకులను చెప్పుకున్న వాళ్ళందరూ ఈరోజు ఎక్కడ ఉన్నారండి? ఈరోజు ఎక్కడ ఉన్నారు? తప్పుడు పనులు చేసి శిరచ్ఛాలలో ఉన్నారు. హల్లెలూయా. జైల్లో ఉన్నారు. అందుకే ఈ మాట, నా గొప్పతనమును వృద్ధి చేయము. You increase in my respect. Hallelujah. నా గౌరవాన్వితములో నీవు వృద్ధి చేయము. నేను ఎక్కడ అటువంటి తప్పులు పని చేసి నేను పడిపోకూడదు, లొంగిపోకూడదు, ప్రభుని నామ భంగము చేయకూడదు అని కోరుకున్నాడు భక్తుడైన దావీదు. హల్లెలూయా. ఎంత అందంగా ఒకే ఒక మాటను చొప్పున ఈ ప్రసంగం మీలో మీ మధ్యలో పోతున్నదో ఆలోచించి చూడండి. దావీదు చెప్పిన ఒకే ఒక మాట, ప్రభువా నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలగ చేయము. హల్లెలూయా. ప్రియమైన దేవజనులారా, ఈ వాక్యముని సెలవించిన ప్రకారం ఈ 15వ అధ్యాయంలో యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకు విరోధముగా నుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాడు? ఏమన్నాడండి? సామువేలు ఏమన్నాడు? మీకు రాజులు కావాలంటే ఇస్తాం, కానీ మీ రాజులను ఉంచుకుంటూ మీరు కానీ మీ రాజులు కానీ దేవుని నామమును భంగము చేయకూడదు. హల్లెలూయా. అయినా వాళ్ళు ఏం చేశారు? భంగము చేశారు. హల్లెలూయా. దేవుని నామం దూషణ చేశారు. హల్లెలూయా. వాళ్ళు అప్పుడు వాళ్ళకు బుద్ధి వచ్చింది, ఆ దేశ ప్రజలకు నివాసులకు బుద్ధి వచ్చింది. అయ్యా మేము తప్పులు చేశాం, రాజు కావాలని మేము కోరుకునేది తప్పే, దేవునికి విరుద్ధంగా మేము మాట్లాడి మేము రాజును కొనుక్కున్నాం తప్పే, కానీ దయపెట్టి మమ్మల్ని క్షమించమని 18వ అధ్యాయం చదవని. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములు వర్షము పప్పగా జనులందరూ యెహోవాకును సమూయేలుకును బహుగా భయపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రజల కోసం ప్రార్థించి సమూయేలు గట్టిగా ప్రార్థన చేశారు. ప్రభువా వీళ్ళని క్షమించు నాయనా, వీళ్ళు తప్పు చేశారు, రాజులు కోరుకున్నారు, నువ్వే రాజువే అని ఎంత బ్రతంగానైనా వారు వినకుండా వారు పొందుకున్నారు. కాబట్టి వాళ్ళకు బుద్ధి వచ్చింది, మేము తప్పు చేశామనుకున్నాం. ప్రభువా సమూయేలు ఈ విధంగా ప్రార్థించగా ఆ ప్రార్థన చేసిన దినములు ఉరుములు వర్షమును దేవుడు పంపించారు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లయితే అంతకన్నా ముందు అటువంటి ఉరుములు వర్షములు ఎప్పటికీ రాలేదనుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు నీ తల్లి గర్భంలో పుట్టిన దిన మొదలుకొని ఇప్పుడు దాకా ఎన్ని ఉరుములు వచ్చినాయి, ఎన్ని వర్షములు వచ్చినాయి. నువ్వేమైనా భయపడుతున్నావా? దేవుడికి భయపడుతున్నావా? సూర్యునికి టార్చ్ వచ్చింది ఒకటి, దాన్ని ఎత్తి సూర్యుడికి కొడతారు. ఏంటంటే సూర్యుడికి టార్చా అని అంటారు. ఆ ప్రకారం అందరూ వాన వచ్చినప్పుడు ఏం చేస్తారంటే గొడుగు జర్కిన్ బాగా అంతా కవర్ చేసుకుంటూ వానలో నడుచుకోపోయే మాదిరిగా దేవుడు ఒక వాన వర్ష చేశాడంటే దానికి మంచి జర్కిన్ గొడుగు మనిషి తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. గొడుగు పెట్టుకున్నాడు, ఆయన స్టైల్గా నడుచుకోబోతా ఉంటాడు. ఎందుకంటే నీకు వాన పడదు, వర్షం పడదు. హల్లెలూయా. కొందరికి ఇప్పుడు దాకా వర్షము ఉరుములు వర్షం అంటే కొందరు భయం ఉంది. అనేక సందర్భంలో నేను కారులో డ్రైవింగ్ చేసుకొని పోతా ఉంటే చాలా గట్టిగా వాడబడతాయి. ముందు ఎవరున్నారో కనపడదు. ఏమంటే ముందు ఎవరున్నారో కనపడదు. అనేక కొన్ని కార్లు ఏం చేస్తారంటే సైడ్ నిలబెట్టేస్తారు. దానికి సరిగా వాన వచ్చినప్పుడు ఏసీ ఉంటే ఏసీ ఆన్ చేసుకుంటే ఆ గ్లాస్ వైపర్ వేసినప్పుడు గ్లాస్ క్లీన్ గా కనబడతాయి.
ఆ ఏసీ ఏమైనా లేదంటే గ్లాసులు కనపడదు, ముప్పైపోతుంది. అప్పుడు ఆకాశంలో నీ గ్లాస్ అంతా మూసుకొని ఉంటుంది. హల్లెలూయా. ముందు ఏం వస్తుందో కనపడదు. హల్లెలూయా. అయినా నువ్వు గట్టిగా తోలుకుపోయినావు అనుకో, ముందు ఉంది నీకు ముసలోళ్ళ పండుగ కాదమ్మా, ముసల పండుగ. హల్లెలూయా. అర్థం ఏమిటంటే ముసల పండుగ అంటే ఏమిటి? నువ్వు ఆయన చేతి దొరికిపోతే నీకు ముసల పండుగ లేదా ముసలక్క పండుగ? ఏమంటే అర్థమైందా? మీరు మీ చేతికి ముసలు దొరికినా, ముసలి చేతికి నీకు దొరికినా, ముందు ఉందే ముసల పండుగ అంటే పండగ ఎవరికి? ఏమిటంటే మరి ఆ మాట ఎందుకు మాడుతున్నావు? ముందు ముసలి పండగ నీకు అంటే నువ్వు ఎక్కడో దొరికిపోతావు. దాని అర్థం ఏమిటంటే ముసలి నోటికి నువ్వు దొరికిపోతావు, ఇంకా నువ్వు బ్రతకలేవు, ఇంకా నువ్వు చచ్చిపోతావు. నా చెయ్యి పట్టుకుంటే చెయ్యి పోతే, కాలు పట్టుకుంటే తల మెడకాయ పెట్టుకుంటే మింగేస్తుంది. హల్లెలూయా. కానీ పండగ అంటారు దాన్ని. ఆ మహానుభావుడు ఎందుకు ఆ మాట అన్నాడు? ముందు ముసలి పండగ అని. అది ముసలోళ్ళ పండగవా? ఇంగ్లీష్ లో చెప్తాను. దే హ్యావ్ ఎ ఫ్రెండ్ ఇన్ క్రోకోడైల్ ఫెస్టివల్. చెప్పండి. ఇంగ్లీష్ లో క్రోకోడైల్ ఫెస్టివల్ అంటారు. క్రోకోడైల్ అంటే ఏంటండి? క్రోకోడైల్ ఫెస్టివల్ అంటారు. ముసలే 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 కన్నడలో, తెలుగులోనే కన్నడలో తెలుగులో ముసలే పండగ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అమ్మా. ముందు రోజే ముసలి పండగ అంటారు, ముసలి పండగ కాదు. హల్లెలూయా. సో నువ్వు ఎవరో దొరికిపోతున్నావు, చిక్కుకుంటున్నావు, నీ ప్రమాదం అపాయం అని హెచ్చరించడానికి నిన్ను చూసి అన్నారు నీకు ముందు ఉంది ముసలి పండగ. హల్లెలూయా. సో ఇట్స్ నాట్ ఎ జోక్. అది ముందు నీకు ముసలి పండగ ఉందని ఎందుకన్నారంటే నీవు రాబోయే దినంలో ఎక్కడో దొరికిపోతున్నావు, అందుకే ఈ మాట అన్నారు. సో 18 నుంచి చదవండి, 19 వాక్యం చదవండి. సమూయేలుతో ఇట్లనిది, రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసింది. చూడండి, ఒప్పుకున్నారు. నాకు రాజులు కావాలని అనుకున్న వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఇట్స్ అన్ అగ్రీ విత్ గాడ్. దేవా మేము చేసిన తప్పే, రాజులు కావాలని చెప్పింది తప్పే. చదవండి పైకి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతటా సమూయేలు జనులతో ఇట్లా నేను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. హల్లెలూయా. గమనించండి, నువ్వు ఏం చేశావో, కోరుకున్నావో, తప్పు చేశావో, దేవుని విరుద్ధంగా కార్యం చేశావు, పాపం చేశావు, కానీ నీకు ముందు ఉంది ముసలి పండగ అన్నట్టుగా నీకు రాబో దినములో నీకు ఒక పెద్ద ఆపత్తు విపత్తు నీకు ఉందని అన్నాగా సమూయేలు దగ్గరికి వచ్చి తెలుసుకున్నప్పుడు ఏం చేశారంటే, మేము చేసిన తప్పే స్వామి, మేము కోరుకున్న తప్పే, మాకు రాజు వద్దయ్యా, మాకు రాజు వద్దు. ఎందుకంటే రాజు నమ్మకొచ్చు మేము పడిపోయినాం, రాజు కూడా పడిపోయినాం. హల్లెలూయా. ఏం చేశారండి? రాజు కూడా పడిపోయినాడు, మాకొద్దు అని అన్నట్టుగా. అప్పుడు సమూయేలు అంటున్నాడు, మీరు భయపడకూడదు, మీరు చేసిందేమో నిజమే, మీరు కీడు చేశారు నిజమే, కానీ మీరు మీ పూర్ణ హృదయంతో మీ దేవుడిని విడిచిపెట్టకుండా, విసర్జించకుండా, మీరు పూర్ణంగా అంగీకరించి సమర్పించుకుంటూ దేవుని కొరకు మొరబెట్టుకుని ప్రార్థించుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు 22వ వాక్యం చదవండి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టం కలిగి ఉన్నాడు. గమనించండి, దేవుడు నువ్వు ఏమి చేసినా నీ మీద కోపపడేవాడు కాదు, నువ్వు ఏమి చేసినా నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. అందుకని మళ్ళీ 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 ఇప్పుడున్న క్రైస్తవులు చేస్తారు కదా,
ఇప్పుడున్న క్రైస్తవులు ఏం చేస్తారండి? చక్కగా ఆరాధన చేస్తారు, దేవుని మాట వింటారు, తర్వాత ఇంటికి పోయి తింటారు. హల్లెలూయా. ఇక్కడ వింటారు, అక్కడ పోయి తింటారు. అంటే దీని అర్థం ఏమిటండి? తినకూడదు తింటారని అర్థం. ఇక్కడ వింటారు, ఇంటికి పోయి తినకూడదు తింటారు. దేవుని మాట మర్చిపోతున్నారు. హల్లెలూయా. అదైతే నీ గౌరవమితం శ్రీమతి, శ్రీమాన్, మాన్య అనే ఈ రెస్పెక్టెడ్ నీలో మరణించే వరకు ఎలా నిన్ను వెంబడుకుంటూ వస్తుందండి? ఎలా వస్తాయి? అది అసాధ్యం కదా. అందుకే చివరిలో ఒక వాక్యం చదవండి, 24వ వాక్యం చదవండి, 23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా ఆమేన్ హల్లెలూయా. మీరు ఎటువంటి వారైనా నేను మీ కొరకు ప్రార్థన చేయడం తప్పదు. నేను చేస్తూనే ఉంటానండి. మీరు చచ్చిపోయే వరకు నేను ప్రార్థన చేస్తాను. నేను చచ్చిపోయే వరకు నేను ప్రార్థన చేస్తాను. నువ్వు రక్షింపబడాలి, ప్రభువునందు దీవింపబడాలి, దేవుని రాజ్యానికి వారసులుగా నువ్వు మారాలి. హల్లెలూయా. సో అందుకే ఆయన అంటున్నాడు, నీ కోసం ప్రార్థన చేయకపోతే నేనేమవుతాను? పాపములు చేసిన వారు అవుతాను. హల్లెలూయా. అందుకే 24వ వాక్యం, ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మీరు ఎంతవరకు ఆయన వదిలిపెట్టకుండా సేవించే వారు ఉన్నారు, ఎంతవరకు సేవించే వారు ఉన్నారు, అంతవరకు దేవుని కృప మీతో ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు మీ గౌరవము, మీ మర్యాద అన్ని మీరు కాపాడుకుంటారు. హల్లెలూయా. ఎవరితోనైనా కొంచెం దీనిగా మాట్లాడితే మర్యాదగా మాట్లాడు అంటారు. ఎలా మర్యాదగా మాట్లాడరు. కొందరేమంటారు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. మర్యాద ఇచ్చి మర్యాద తీసుకో. హల్లెలూయా. అది రాంగ్ గా మాట్లాడితే కదా. నీ మర్యాద నువ్వు కాపాడు, ఇచ్చి తీసుకోవాల్సింది ఏం కాదు. నువ్వు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. మర్యాద గౌరవంతో గౌరవయుతమైన నీ హృదయంలో నీకు ఎలా గౌరవించుకుంటున్నావో ఆత్మలే మరొకరిని కూడా నీవు గౌరవయుతమైన మనుషులుగా, వ్యక్తులుగా భావించు. నువ్వు ఉన్నవాడవైతే లేని వాడిని చూసి అగౌరవితంగా నువ్వు చూడకు. తినే నీ దగ్గర డబ్బులుంటే లేని వాడిని చూసి పెట్టు. కుంగిపోయిన వాడిని ఓదార్చు. ఇవన్నీ దేవుడికి ప్రియమైన కార్యం నువ్వు చేసిన ఎలా నీవు దేవుని మాటను భంగము చేయవాడు కాదు. హల్లెలూయా. నువ్వు దేవుని భయభక్తులు గలవాడు. అప్పుడు దేవుడు నిన్ను నిష్కపటులై పూర్ణ హృదయములో ఆయనను సేవించటం నీకు ఆవశ్యకమైనది. హల్లెలూయా. అప్పుడు అవశ్యం మీద ఉంటే మాత్రమే నీవు కూడా దేవుని యందు చెప్పొచ్చు, నా గొప్పతనము వృద్ధి చేయము దేవా. హల్లెలూయా. నా మర్యాద కాపాడుకోవటం నాకు సాయం చేయము దేవా. హల్లెలూయా. మర్యాద లేకుండా ఉండేవాడు అయితే నేను అన్ని పోగొట్టుకుంటున్నాను స్వామి. నా మర్యాదని కాపాడుకుంటే నా క్రియల చొప్పున మరొకరు రక్షింపబడతారు. హల్లెలూయా. నీకే మర్యాద లేదంటే నువ్వు యేసు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, రాని చర్చికి పోదామంటే వాళ్ళు ఏమంటారు? మిమ్మల్ని తిరిగి మీరే చెప్పండి, వాళ్ళు ఏమంటారండి? ఏమంటారండి? నేనే చెప్పేనా? బాగుండు, మీరు చెప్పండి అమ్మా. అమ్మా అంత మాట అన్నా కూడా పర్వాలేదు కదమ్మా, అంత మాట అన్నా కూడా పర్వాలేదు కదా. నువ్వు నోరు తెరిచి యేసు నిన్ను ప్రేమిస్తాడంటే నువ్వు రాత్రి కదా నేను మొగుడుతో గొడవ పెట్టుకుని రోజు తిరిగి నోరు మూసుకొని పోమ్మా, నీ పనులు చూసుకుంటారు. హల్లెలూయా. సో మీరు క్రియల చొప్పున నీవు క్రీస్తును అంగీకరించుకుంటూ నా గౌరవమును వృద్ధి చేయు దేవానికి ప్రార్థించేవాడు అయితే
నీ గౌరవమును అగౌరవంగా మార్చే దేవుడు నా దేవుడు కాదు. అగౌరవమును గౌరవంగా మార్చి రెస్పెక్టెడ్ గా దేవుడు నీకు కృప చూపిస్తాడు. ఎందుకంటే ఆయనకి సాటి ఎవరు లేరు. ఒక పాట కూడా పడదాం, అందరూ లేచి నిలబడదాం. ప్లీజ్ స్టాండ్ అప్ ఎవరీవన్. అందరూ లేచి నిలబడదాం.